వెల్కమ్ టు వైజేఆర్ అకాడమీ. మనము ఈ పర్టికులర్ వీడియోలో తెలంగాణ రాష్ట్రంలో రీసెంట్గా ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర విధాన మండలి లేదా విధాన పరిషత్ యొక్క నిర్మాణము, అదేవిధంగా దాని యొక్క విధి విధానాల గురించి చర్చించుకుందాం. దీనిలో భాగంగా చైర్మన్ మరియు సభ్యుల ఎన్నిక ఎన్ని విధాలుగా జరుగుతుంది అనే అంశము, దాంతోపాటుగా ఎవరికి ఓటు హక్కు కల్పించాలనే అంశము కేంద్ర పరిధిలో ఉంటుందా రాష్ట్ర పరిధిలో ఉందా అనే అంశము, రిజర్వేషన్లు అనేవి శాసనమండలికి వర్తిస్తాయా లేదనే అంశము, ఎన్నికల నిర్వహణ అనేది కేంద్ర ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో ఉంటుందా రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో ఉంటుందా అనే అంశము, చైర్మన్ పైన అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టవచ్చా లేదనే అంశము, అదేవిధంగా ఎన్ని రకాలుగా అభ్యర్థులను ఎన్నుకుంటారనే అంశము, దాంతోపాటుగా చైర్మన్ మరియు సభ్యులకు ఉండే అర్హతలు అనర్హతలు, పార్టీ ప్రయాణికులకు గురైతే ఏ విధంగా అనర్హత గురవుతారు అనే అంశాల గురించి చర్చించుకుంటాం.